నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టయ్య ఆఫీషియల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటో అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. ఈ రోజు మా 3rd వెడ్డింగ్ యానివర్సరీ. ఇప్పుడైతే మేము గుడికి అయితే వెళ్తున్నాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది. మేము గుడికి చాలా ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంట్లో అన్ని పనులు చేసుకుని బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా త్వరగా గుడికి వచ్చేసి అమ్మవారి దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం. ఇవేనండి మా ఊరు గ్రామ దేవతలు. 11 మంది అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉంటారు. అందరు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రశాంతంగా అరగంట సేపు అక్కడే కూర్చున్నాం కానీ మా బాబు అయితే మమ్మల్ని ప్రశాంతంగా మాత్రం ఉంచలేదండి. వీటితో గుడికి వస్తే మాత్రం అసలు ఏ పని జరగదండి. ఒక్క దగ్గర కుదురుకుంటా చూడండి. ఇప్పుడే బట్టలు వేసాం కదా, అప్పుడే చూడండి ఎలా చేసుకున్నాడు చూడండి. సరే కుదురుకుంటాడు. ఇలాగే ప్రతి ఒక్కరికి మాత్రం అడిగినన్ను ముద్దిచ్చేస్తాడు. మామూలుడు కాదు మాత్రాడు. అమ్మవారి సన్నిధిలో బాబు చాలా చక్కగా ఆడుకుంటున్నాడు. మాకైతే అప్పటికి కడుపులో ఎలకలు అయితే పరిగెట్టేస్తున్నాయి. అప్పటికి టైం వచ్చేసి 11 అయిపోయిందండి. ఇంకా టిఫిన్ ఉంటుందా ఉండదా అనుకుని టెంపుల్ నుంచి టిఫిన్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకా తినడానికి అయితే వచ్చేసాను. నేను తినేసాను. ఇంకా టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయిపోయాం. ఇంకా ఎంతసేపు ఇంట్లో ఉంటామని కన్నా మమ్మల్ని లంచ్ కి అయితే బయటికి తీసుకుని వెళ్లారు. కన్నాకి ఆకలి చాలా ఎక్కువ. ఫుడ్ ఆర్డర్ చేసాం కానీ ఫుడ్ వచ్చేసరికి టైం పడుతుంది అన్నారు. ఎందుకంటే మేము రెస్టారెంట్ కి వచ్చేసరికి 3 o'clock అయిపోయింది. కన్నా ఆకలికి తట్టుకోలేక ఆనియన్స్ ఎలా తింటున్నాడో మీరే చూడండి. ఆర్డర్ చేసిన 30 minutes కి స్టార్టర్స్ తీసుకుని వచ్చారు. ఇంకా ప్లేట్ లో సర్వ్ చేయడమే లేట్ అండి. కన్నా అయితే అస్సలు ఆగలేదు. కన్నయ్య కాదులేండి, మేము కూడా ఆగలేదు అనుకోండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చూడండి ఎలా తింటున్నాడు, అంతా నాదే. ఇక చూడ మా ఆచి నాకేం అవ్వట్లేదు అనేసి అడుగుతున్నాడు. ఇక సుని ఇంకానే తింటుంది. ఇంకా అందరం ఫుడ్ అయితే తినేసామండి. మా తమ్ముడు ఫుడ్ అయితే సరిగా తినలేదు, కానీ చూడండి సోంపు మాత్రం ఎలా తింటున్నాడు. ఇక్కడ తిన్నా సరిపోలేదంటూ మళ్ళీ ప్యాకింగ్ కూడా చేసుకున్నాడండి. మీలో ఎంత మందికి అలవాటు ఉంది? ఈ అలవాటు ఉన్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా రెస్టారెంట్ నుంచి బయటకైతే వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామా అని అనుకుంటుంటే కన్నా వచ్చి బీచ్ కి వెళ్దాం అన్నాడు. బీచ్ అనగానే ఎవరు కాదంటారు చెప్పండి. ఇంకా అందరం బీచ్ కి అయితే బయలుదేరేసాం. క్లైమేట్ చాలా వేడిగా ఉండటం వల్ల క్లైమేట్ కూల్ అయ్యే వరకు పార్క్ లో బాగా ఆడుకుంటాడని వోడా పార్క్ కి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి చాలా ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే మా ప్రీ వెడ్డింగ్ షూట్, మా బాబు బర్త్డే షూట్ కూడా ఇక్కడే జరిగింది. తిన్నది అరిగేంత వరకు పార్క్ మొత్తం అలా తిరుగుతూనే ఉన్నాం. ఇంకా మా తమ్ముడు అయితే మా బాబును అలా ఎత్తుకునే పార్క్ మొత్తం తిరిగాడు. మీరే చూస్తున్నారు కదా. మా బామ్మర్ది నేనైతే తిరిగి బాగా ఇప్పుడే అలా సిట్టింగ్ అయ్యాము. బాగా స్ట్రెయిన్ అయిపోయాం. బాగా మొత్తం వడా పార్క్ మొత్తం తిరిగేసాం. చూడే తిరిగేస్తున్నా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అమ్మ అయితే అక్కడ ఉంది. అంత నీరసాలు అయిపోయి పిల్ల రోజు కాదు కానీ తిరిగేసాం గట్టిగా. ఎంత నీరసాలు అయ్యా. అమ్ము సరదాగా అలా ఎంజాయ్ చేస్తూ బాగుంది ఇదంతా. అమ్ము ఈ ఫోటో షూట్లు అంతా చూసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అడుగుతుంది. మళ్ళీ కట్నం ఇస్తారేమో అడగా. అయితే నువ్వు మళ్ళీ నాకు గోల్డ్ కొంటావా? గోల్డ్ రేట్ పెరిగిపోయింది. అప్పుడైతే ఆర్డినరీ కాదు, ఇప్పుడు యూట్యూబర్ పెళ్లి చేసుకుని అంతే. హలో నువ్వు యూట్యూబర్.
ఆచి ఏది అలాగే వెళ్ళిపోయిందా? పట్టుకో, పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. మాము వద్దు ఇంకా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వచ్చి పద పరిగెట్టు. మాము పాపతో ఆడుకుంటావా ఆచి? ఏ ఏ ఏ ఏ ఆచి మా పిల్లలు లెఫ్ట్ హ్యాండ్ లేండి. అచ్చి బాయ్ చెప్పే డాడీ, బాయ్ చెప్పు డాడీ, బాయ్ చెప్పు డాడీ. బాయ్ చెప్పు మాము మాము డాడీ డాడీ డాడీ. డాడీ కాకమ్మా ఆచి ఆచి డాడీ కాకమ్మా ఆచి 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 డాడీ అగ్గుదా డాడీ ఆచి డాడీ నా ఫస్ట్ పుట్టుకుంటాం. రెడీ 1 2 3 గో గో. ఏం చేస్తున్నావు? ఏమైంది? నానేమంటున్నారు? నానేమన్నారు? ఆచి ఏమైంది? చాక్లెట్ తింటున్నావా? అమ్మో, మరి నీ ఫ్రెండ్కి తెలియదు? ఫ్రెండ్కి తీసుకుని రావా? ఫ్రెండ్ చూడు అక్కడ బర్త్డే అవుతే కేక్ ఎత్తే చూడు ఎలా పెట్టకుండా ఎలా తినేస్తున్నాడు వీడు. అమ్మ తీసుకో. నేను పెడతానే. నాకు ఇవ్వచ్చు కదా, నాకు ఇచ్చారు వాళ్ళు. నేను పెడతాను నానా, పెడతాను ఇది, నేను పెడతాను ఇది. చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ అమ్ము డాడీ అను డాడీ ఆచి ఆచి వీళ్ళు ఆచి కడుపు ఉంది కదా ఇంక ఇటు అంటాడు. ఆచి ఆచి అను ఇలాగా ఏ అను చీకటి పడేంత వరకు నేను కన్నా బాబుతో అలా ఆడుతూనే ఉన్నాం. కానీ ఒక్క మాట అండి, బాబుతో ఆడుతుంటే మాకు అసలు టైమే తెలియట్లేదు. ఇంకా చీకటి పడిన తర్వాత బీచ్ కి అయితే వచ్చేసాం. కొంతసేపు బీచ్ దగ్గర స్పెండ్ చేసి ఇంకా లేట్ అవుతుందని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చెప్పండి హ్యాపీ యానివర్సరీ అని.
ఇంకా ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళైతే చిన్న సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేశారు. 3 years బ్యాక్ మా పెళ్లి ముహూర్తం ఏ టైం కి వచ్చిందో సేమ్ అదే టైం కి నేను కన్నా ఇప్పుడు కేక్ కట్ చేసాం. ఇక చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ నాకు ఇక్కడ గంధం పూసినట్టయితే బాగా కేక్ నచ్చిందని కూర్చుని తినేస్తున్నాడు. ఫైనల్ గా మా పెళ్లి రోజు అయితే ఇలా జరుపుకున్నామండి.